మత్తు మహమ్మారిని అరికట్టేందుకు డ్రగ్స్ పై దండయాత్ర 2.0 పేరుతో విజయవాడ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేరాలు చేసి పట్టుబడిన నిందితులు అందరికీ డ్రగ్ టెస్ట్ చేస్తున్నారు. నగర పరిధిలోని 149 హాట్ స్పాట్లలో పోలీసులు నిఘా పెట్టారు. త్వరలోనే అన్ని విద్యా సంస్థల్లోని విద్యార్థులకు డ్రగ్ టెస్టులు నిర్వహించనున్నారు. బెజవాడను డ్రగ్ ఫ్రీ నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. మహమ్మారిని నిర్మూలించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. 2.0 డ్రగ్స్ పై దండయాత్ర పేరుతోటి కార్యక్రమాన్ని చేపట్టారు. మనతోటి ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అసలు లక్ష్యం ఏంటి? మీకు అందరికీ తెలుసు, డ్రగ్స్ పై దండయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగము భారీ ఎత్తున మనము ప్లాన్ చేసి ఆల్మోస్ట్ 35 డేస్ 5 మంది మహిళా పోలీస్ అధికారులు 510 కిలోమీటర్లు వారు ఒక సైకిల్ యాత్ర నిర్వహించి లక్షలాది మందిని మోటివేట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి దగ్గర నుంచి డిజిటల్ ఓత్ దాదాపు 4 లక్షల మంది వరకు డిజిటల్ ఓత్ తీసుకోవడం జరిగింది. దానికి కంటిన్యూషన్లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పుడు యాక్షన్ ఆఫ్ అవేర్నెస్ అనే సాధనతో ఈరోజు మనము బ్యాడ్ హ్యాట్స్ అందరినీ కూడా మనము డ్రగ్ డిటెక్షన్ కిట్ తీసుకొచ్చి టెస్ట్ చేస్తున్నాం. అందులో పాజిటివ్ వస్తే ఒకవైపున కౌన్సిలింగ్, మరి ఒకవైపున అతని తీవ్రతను బట్టి కంటిన్యూస్గా మానిటర్ చేయడము, ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. ఇందులో బ్యాడ్ హ్యాట్స్ అంటే ఉదాహరణకి వాడు రౌడీ కావచ్చు, కేడీ కావచ్చు, డీసీ కావచ్చు, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ కావచ్చు, క్రైమ్ సస్పెక్ట్ కావచ్చు, ప్రాపర్టీ అఫెండర్ కావచ్చు, పోక్సో అఫెండర్ కావచ్చు, ఇలాగా లేదంటే బయట ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్లో దొరికిన వాడు కావచ్చు, హూలిగన్ కావచ్చు, లేదంటే వేగాబాండ్ కావచ్చు, ఇటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ముందు సర్ప్రైజ్గా అతనికి డ్రగ్ టెస్ట్ చేస్తున్నాం. సో అనూహ్యమైన ఫలితాలు వస్తుంది. ఇలాగా చేయడం వల్ల సమాజంలో ఒక జాగ్రత్త పడాలా, మనము డెఫినెట్గా పోలీసులు దొరికిపోతామేమో అన్న ఒక భయంతో పాటు కొంత జాగ్రత్త తీసుకునే అవకాశం ఈరోజు కలుగుతూ ఉంది. ఫస్ట్ డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో భాగంగా ముందు 3000 కిట్స్ అనుకున్నాము. అది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో దాదాపు ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక 10,000 కిట్స్తో కిట్ అనేది ఒక 200 రూపీస్కి మనము అక్వైర్ చేస్తున్నాము. ఎందరో CSR ఫండ్స్ ఇస్తున్నారు, ఎందరో దాతలు ముందుకొచ్చి మనకు సహాయ సహకారం అందజేస్తున్నారు. సో ఇందులో ఇప్పటి వరకు 15 డేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2000 వరకు మనము టెస్ట్ చేయడం జరిగింది. ఈ 2000 టెస్ట్లలో అరౌండ్ ఒక 200 నుంచి 250 వరకు పాజిటివ్స్ వచ్చాయి. సో వీళ్ళది అలా పాజిటివ్ వచ్చిన వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ తీసుకోవడము, ఎక్కడి నుంచి ఈ డ్రగ్ దొరుకుతుంది అనేది తీసుకోవడము, సో వెండర్స్ మీద మనము నిఘా ఉంచడము, వాడిని పట్టుకోవడము, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడము, వాడి CDR IPDR అనాలిసిస్ చేయడము, లింక్ అనాలిసిస్ చేయడము, సో వీడు వేరే నేరాల్లో ఉన్నాడా చూడడము, ఇటువంటి చాలా కార్యక్రమాలతో ఒక మంచి బ్రహ్మాండమైన డేటాబేస్ మనకు లభ్యమవుతా ఉంది. ఈ 200-250 CDRs తెప్పించి లింకేజెస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ క్లాడ్ అనే AI టూల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించుకునేసి దాని నుంచి అనలిటిక్స్ తీస్తున్నాం. సో ఒక పద్ధతి ప్రకారము పోతూ ఖచ్చితమైనదిగా నామరూపాలు లేకుండా డ్రగ్స్ చేయాలన్న స్పృహతో ముందుకు పోతున్నాము. మత్తు పదార్థాలను సేవించే యూత్కి మీరు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు? ఎన్టీఆర్ జిల్లాలో నేరం చేస్తే నేరస్తులకు ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి? నేను చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను, విజయవాడ ఈజ్ నో మోర్ ఏ సేఫర్ ప్లేస్ ఫర్ క్రిమినల్స్. ఒకవైపున 10,000 కెమెరాలు ఉన్నాయి, 42 డ్రోన్స్ ఉన్నాయి, FRS కెమెరాస్ ఉన్నాయి, ANPR కెమెరాస్ ఉన్నాయి. నేరం చేస్తే మీరు గమనించండి, లాస్ట్ 1 yearలో గమనించండి, నేరం చేస్తే పట్టుబడకపోయే ప్రసక్తి లేదు. సో ఎటువంటి నేరం కూడా దయచేసి చేయొద్దు. ప్లీజ్ కీప్ యువర్ సెల్ఫ్ అవే. మీరు బెట్టింగ్ ఆడినారు, బెట్టింగ్ ఆడితే ఖచ్చితంగా పోలీసుకి తెలుస్తుంది, తెలియకపోయే ప్రసక్తి లేదు. మీరు ఎన్ని ఇది తీసుకున్నా కూడా మేము కాస్త ఫోకస్ పెడితే మీరు బయటపడిపోతారు. సో యూత్ ఏంటంటే ఒక కేసు అయితే, క్రిమినల్ కేసు అయితే రేపు పాస్పోర్ట్ రాదు, రేపు ఫారిన్ కంట్రీస్ పోలేరు, జాబ్ రాదు, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో వీటన్నిటికీ దూరంగా ఉండండి. సైబర్ ఫ్రాడ్స్ ఒకవైపున నడుస్తున్నాయి, దాని మీద కూడా మ్యూల్ అకౌంట్స్ అంతా కూడా చేస్తున్నాయి. డేటాబేసెస్ మాకు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. ఇప్పుడు నేను నేరం చేసినా నేను తప్పించుకోలేని పరిస్థితి.
నేను నేరం చేసిన ఆ ఎస్ఐకి తెలిసిపోతుంది నేను నేరం చేసిన విషయం. సో అది గుర్తెరిగి మంచి మార్గంలో నడవాలని చెప్పి అందరికీ నేను అభ్యర్థిస్తున్నాను. ఇది ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు చెప్తుంది. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.